Hello, and welcome to another set of economic zoology. ఇప్పుడు మనం సెట్ 7 కి వచ్చేసాం. ద కింగ్ ఆఫ్ స్నేక్స్ ఇన్ ఇండియా విచ్ బిల్డ్స్ నెస్ట్ అండ్ గాడ్స్ ఎగ్. ఇది ఓవిపారస్ యొక్క పద్ధతి. ఇది వచ్చేసరికి కింగ్ కోబ్రా. జస్ట్ రైట్, కింగ్ కోబ్రా. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్. ఎపిస్ ఫ్లోరీస్ లిటిల్ బీ పిల్స్ సింగిల్ కోన్, నిజమే. Stingless bee trigona is used in apiculture, నిజమే. Honey contains fructose, glucose, water, ఇది కూడా నిజమే. Bee wax is secreted by abdominal glands of worker bees, ఇది కూడా నిజమే. So all of the above the right answer. Okay, so next one, Aedes అంటే మీకు గుర్తు రావాల్సింది డెంగ్యూ. సో A is 2, Anopheles malaria, Culex Japanese filariasis, encephalitis filariasis, C3, and sandfly Kala Azar. So 2, 1, 3, 4 is the right answer. Next one, wait a minute, 1 minute, I got that 1 minute. Fourth one, DNA fingerprinting is admissible in Indian courts under section 45 of Evidence Act. It has high discriminatory power due to hyper variable regions. హైపర్ వేరియబుల్ అంటే ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి యూనిక్ గా ఉంటుంది కాబట్టి అది హైపర్ వేరియబుల్ అని అంటూ ఉంటారు. ఓకే, సో హైపర్ బోత్ ఆర్ అండ్ ట్రూ ఆర్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ పెర్ల్ ప్రొడ్యూసింగ్ మొలస్క్ ఇన్ ఇండియా? క్రసోటెరియా మ్యాడ్రిసెన్సిస్. ఇది ఎడిబుల్ మొలస్క్ మాత్రమే, ఓన్లీ ఎడిబుల్ మొలస్క్. ఇది అనుకోండి ఎడిబుల్ ప్లస్ పెర్ల్ ప్రొడ్యూసింగ్, ఇది అంతే. ఎడిబుల్ ప్లస్ పెర్ల్ ప్రొడ్యూసింగ్, ఇవి అంతే. కానీ ఇది ఎడిబుల్ మొలస్క్ మాత్రమే, క్రాసోటెరియా మ్యాడ్రిసెన్సిస్. ద రికరెన్స్ రిస్క్ ఆఫ్ ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్ ఇఫ్ మదర్ ఇస్ ఎ కెరియర్ అండ్ ఫాదర్ ఇస్ ఎ నార్మల్. మదర్ అనేది కెరియర్ అన్నాడు, సో ఇది కాదు, ఏ అండ్ ఫాదర్ అనేది నార్మల్, బి. ఓకే, సో మెయిన్ గా 2 అని ఎందుకు పెడుతున్నారంటే కనుక డిప్లాయిడ్ ఇదంతా కూడా చేసేది. ఓకే, సో ఇప్పుడు మనం కాంబినేషన్స్ రాద్దాం. ఏ బి, ఓకే, ఏ బి, అదే ఈబి, ఈబి. ఓకే, నెక్స్ట్ ఈబి, ఓకే, నెక్స్ట్ ఈబి. ఈ 4 పాసిబిలిటీస్ వచ్చాయి. దాంట్లో 2 రెప్యుటేషన్స్ ఎలాగనో. ఓకే, సో దాంట్లో వచ్చేసరికి ఏమవుతుంది, 50% సన్స్ ఎఫెక్టెడ్. సో మెయిన్ గా వచ్చేసరికి ఎలాగంటే చూద్దాం ఇప్పుడు. ఎక్స్ వై, ఓకేనా. ఇది ఫాదర్, ఇది మదర్. ఫాదర్ నార్మల్, మదర్ వచ్చేసరికి కెరియర్. అంటే తన డిసీజ్ లేదు కానీ తను డిసీజ్ కాజ్ చేసి ఎంజైమ్ పెట్టుకుంది. ఒకవేళ ఈఎక్స్ అంటే కనుక డాటర్. ఓకే, మళ్ళా ఈవై అంటే కనుక సన్. ఓకే, ఈఎక్స్ అంటే కనుక డాటర్. మళ్ళా ఈఎక్స్ అయితే అంటే కనుక సన్. ఓకే, సో దీంట్లో ఏం చెప్పారు మనకి, 50%. దీన్ని బట్టి ఏమవుతుందో అర్థం అవుతుంది. ఐ థింక్ మదర్ ఈజ్ ఎ కెరియర్ అండ్ ఫాదర్ ఈజ్ ఎ నార్మల్. 4 పాసిబిలిటీస్ వచ్చాయి మనకి. సో 4 పాసిబిలిటీస్ డాటర్స్కి వచ్చేసరికి చూద్దాం. డాటర్ వచ్చేసరికి ఏబి, ఇది డాటర్స్కి. ఇది చూసారు కదా, ఈ డాటర్కి. సో 2 పాసిబిలిటీస్ వచ్చాయి. సో ఏదో ఒకటి అయితే ఎఫెక్ట్ అవుతారు, కెరియర్ అవుతారు, లేకపోతే ఎఫెక్ట్ అవ్వరు. ఓకే, సో 1/2 ఛాన్స్. సన్ వచ్చేసరికి వీళ్ళు కూడా అంతే, ఏబి, వీళ్ళు కూడా అయితే ఎఫెక్ట్ అవుతారు లేదా ఎఫెక్ట్ అవ్వరు, 1/2. సో 50% సన్స్ ఎఫెక్టెడ్, 50% డాటర్స్ క్యారియర్. ఇంకోటి దీంట్లో మీకు చెప్పవలసింది ఏంటి అంటే కనుక మ్యాక్సిమం కేసులో డాటర్స్ అందరూ కూడా కెరియర్స్ అవుతారు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కన్నా కూడా. మేల్స్ మాత్రం ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కెరియర్స్ కన్నా కూడా. సో
అందుకని వీడి ఉద్దేశంతో 50% సన్ ఎఫెక్టెడ్ 50% డాటర్ కెరియర్ అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కెరియర్ వెర్షన్. ఓకే, డాటర్స్ కెరియర్, ఇది కెరియరే అంటే ఒకటి మాత్రం ఎఫెక్ట్ అయ్యే జీన్ ఉంది, ఇంకోటి నార్మల్ జీన్ ఉంది. అయినా కూడా డాటర్ కేసులో కెరియర్ అని పెడతారు, మేల్ కేసులో వచ్చేసరికి ఎఫెక్టెడ్ అని పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే కనుక మేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోతారు ఒక జీన్ ఎఫెక్ట్ అయినా కూడాను, ఎక్కువ శాతం. దేర్ మే బి సమ్ కేసెస్ వేర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ ఎఫెక్టెడ్ జీన్ దే మే బిహేవ్ లైక్ ఏ కెరియర్. ఓకే, సో ఆ ఉద్దేశంతో పెట్టింది ఇదంతా కూడా. సారీ. ఓకే, నెక్స్ట్ వన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ అబౌట్ సెంటిపీడ్. దే బిలాంగ్ టు క్లాస్ చిలోపోడా, నిజమే. 1 pair of legs per segment, నిజమే. వెనమ్ గ్లాండ్స్ ఇన్ ఫస్ట్ pair of legs ఫార్క్యూపల్స్, నిజమే. ఆల్ ఇండియన్ స్పీసీస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్, కాదు. ఈ కేవలం కొన్ని స్పీసీస్ మాత్రమే హార్మ్ఫుల్. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్. The fish మృగాల్, సిరినియస్ మృగాల్ ఈజ్ ఏ బాటమ్ ఫీడర్. ఇది అక్కడ రోహా అనేది సర్ఫేస్ ఫీడర్, ఇక్కడ ఇది వచ్చేసరికి మృగాల్ అనేది బాటమ్ ఫీడర్. మీరు 96 సినిమా చూసి ఉంటారు కదా, 96 సినిమాలోని విజయ్ సేతుపతి ఒక ఆలయం దగ్గర అలాగా నీళ్ళల్లో పెట్టుకుని కూర్చుంటాడు కాళ్ళని. అప్పుడు కొన్ని చేపలు వచ్చి అలాగా తినేస్తూ ఉంటాయి డిబ్రీ అవి కూడా. సో మెయిన్గా ఈ పాండ్లో ఉండే బాటమ్ డిబ్రీని నాచుని కూడా తిని బతికేవి ఇవన్నీ కూడా. ఇవి మృగాల్లో పీచ్ అంటారు, లేకపోతే బొచ్చు చేపలని కొంతమంది అంటూ ఉంటారు, బట్ అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్. Tay-Sachs disease deficiency is due to deficiency of. Tay-Sachs disease is a mainly autosomal recessive disorder. Autosomal recessive disorder. ఫస్ట్ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది దేని డెఫిషియన్సీ వల్ల వచ్చింది అంటే కనుక హెక్సోసెమినిడేస్ ఏ ఫస్ట్ది. దీనివల్ల ఆ టేసాక్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ది ఇన్సెక్ట్ పెస్ట్ ఆఫ్ ది స్టోర్డ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా ఈజ్ ట్రైబోలియం కన్ఫ్యూజం, ఇది కూడాను. స్టైఫోలస్ ఒరైజే. ఒరైజే అంటే మీరు చూడండి రైస్ అని అర్థం ఎప్పుడు కూడాను. ఓకే, మీరు కొన్ని రకాల నూనెలు, వంట నూనెలు అవి చూస్తూ ఉంటారు, ఒరైజే నూనె ఇలా అంటూ ఉంటారు. అది రైస్ బ్రాన్ ఆయిల్, రైస్ నుంచి తీసిన ఆయిల్కి, ఎందుకంటే రైస్కి వచ్చిన సైంటిఫిక్ నేమ్ ఒరైజే. ట్రైబోలం కన్ఫ్యూజం, అది వచ్చేసరికి అది కన్ఫ్యూజింగ్ గా పరిగెడుతుంది కానీ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కానీ అదేం కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే మెయిన్ న్యూట్రిషన్. ఇవన్నీ వచ్చేసరికి ఈ రెండు కూడా ఎక్కువగా గోధుమలు, జొన్నలు మరియు మొక్కజొన్నలు, బియ్యం వీటి మీద పడేడుస్తూ ఉంటాయి. ఇవి అక్కడ తినేస్తూ ఉంటాయి శుభ్రంగాను. సో బోత్ ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్స్. యాక్చువల్గా ఇవి కూడా తింటూ ఉంటుంది. ఇది కేవలం లెజ్యూమ్స్ మాత్రమే ఏరుకుని మరీ తింటూ ఉంటుంది. లెజ్యూమ్స్ అంటే మనకి పెసలు ఇవి ఉంటాయి చూడండి, వాటిని మాత్రం ఏరుకుని తింటూ ఉంటుంది. ఇది అంటే కనుక పెసల్ని తినేస్తుంది, బియ్యాన్ని తినేస్తుంది, గోధుమల్ని తినేస్తుంది, జొన్నల్ని తినేస్తుంది. ఈ క్యాలోబ్రాస్కస్ మాత్రం లెజ్యూమ్స్ మాత్రం ఏరుకుని తింటుంది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక్క లైక్ చేయండి. అండ్ ఒక్క లైక్ అంటే మీ అకౌంట్ నుంచి, మీ దాని నుంచి లైక్ చేయమని. అలాగే ఎంతమంది ఫ్రెండ్స్, ఎంతమంది మీరు చూసారో అందరూ కూడా లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.